హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు బోర్వెల్ గురించి చెప్పబోతున్నాను. చూసారు కదా, ఇక్కడ బోర్వెల్ అయితే అవుతుంది. ఇందులో మీకు 4 ఇంచ్ కేసింగ్ బెస్టా, 5 ఇంచ్ కేసింగ్ బెస్టా, లేకపోతే 6 ఇంచ్ మీ ఇంటికి ఏది బెస్ట్, అండ్ V3 మోటార్ బెస్టా, V4 మోటార్ బెస్టా, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, అంటే మీరు 5 ఇంచ్ వేసినప్పుడు ఏ మోటార్ వేయాలి, 4 ఇంచ్ వేసినప్పుడు ఏ మోటార్ వేయాలి, అండ్ ఏ సీజన్లో మీరు బోర్ వేయాలి. సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సీజన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసారు కదా, మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. వీళ్ళు లెవెల్ చేస్తున్నారు కదా, అది కానీ లెవెలింగ్ కరెక్ట్గా లేదనుకోండి సైడ్కి వెళ్ళిపోద్దండి. అంటే బోర్ అనేది ఒక చిన్న యాంగిల్, ఒక మహా అయితే ఒక 10 degrees యాంగిల్ అనేది సైడ్ అయిందా, లోపలికి ఫుల్ కేసింగ్ అనేది వెళ్ళదండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఫుల్ కేసింగ్ వెళ్ళిపోతే మరి ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు 150 అడుగులు బోర్ వేయించి 100 అడుగులు వెళ్తే మిగతా 50 అడుగులు మూసుకుపోతే రేపొద్దున్న ఏంటి ఉపయోగం? అందుకే మీరు బోర్ వేసినప్పుడు కంపల్సరీగా పక్కన ఉండాలి. 90 degrees ఉందా లేదా మిషన్ పెట్టినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ కూడా తీసుకొస్తారు, చూపిస్తాను. ఆ మిషనే మెయిన్ ఇంపార్టెంట్. దీనిపైన నించోబెట్టేదే ఈ 3 ట్రయాంగిల్ ఉంది కదా, దీనిపైన నించోబెట్టేదే అసలైంది ఇంపార్టెంట్. చూసారు కదా, అదే దాన్ని తీసుకొని వచ్చి దీనిపైన నించోబెడతారు. నించోబెట్టి దీని యాంగిల్ వాళ్ళు మిషన్ ఆపరేటర్ అయితే చూడండి. నేను చెప్తున్నాను కదా, ఏదో లెవెల్ చేస్తాము చూసాము అంతే. మేము పడ్డాం కాబట్టి నేను చెప్తున్నాను. నేను 160 అడుగులు బోర్ వేస్తే 80 అడుగులే దిగింది. మిగతా 80 అడుగులు కేసింగ్ ఎందుకు దిగలేదు అని ఆ మిషన్ ఆపరేటర్ని అడిగితే దానికి సమాధానం లేదు. సో మిగతా 80 అడుగులకి నేను డబ్బులు ఇవ్వలేదు. గొడవ ఆడాను, అన్నీ చేశాను. ఎందుకంటే 80 అడుగులు పోయింది. ఒకవేళ రేపు పొద్దున్న వర్షాలకి ఆ 80 అడుగులు మూసిపోతే నా డబ్బులన్నీ పోయినట్టే కదా. సో అందు గురించే ఆయనకి 80 అడుగులకి ఎంతైతే కేసింగ్, మనకి కేసింగ్ ఎంత దింపాడో అంతవరకే నేను గొడవాడి డబ్బులు అయితే ఇచ్చానండి. సో మీరు కూడా ఎక్కడ తగ్గొద్దు. అదే జరిగిందనుకోండి, మీరు ఇట్లానే ఫాలో అవ్వండి. నేను ఏదైతే చేశానో అదే మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? అండ్ రెండో విషయం ఏంటంటే, నిజంగా ఒకవేళ మీకు ఆ కేసింగ్ లేదంతా మూసుకుపోయి వాటర్ ఆగిపోయింది అనుకోండి, సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. చాలా ఇంపార్టెంట్, చాలామంది తెలియదు, ఇది చెప్తున్నాను చూడండి. ఆ 4 ఇంచ్ బోర్ చాలామంది కొట్టించేస్తున్నారండి. ఇప్పుడు తక్కువ అవుతుంది కదా అని చెప్పి 4 ఇంచ్ బోర్ కొట్టేస్తున్నారు. అస్సలు 4 ఇంచ్ బోర్ ఇంకా కొట్టించొద్దండి. అందరూ 5 ఇంచ్ బోర్ మాత్రమే కొట్టించండి. ఎందుకంటే 5 ఇంచ్ బోర్లో 5 ఇంచ్ కేసింగ్ అనేది పడుతుంది. 5 ఇంచ్ కేసింగ్ అయితే ఒకవేళ వాటర్ ఆగిపోయినా, సడన్గా ఒక 1 year 2 yearsలోని మీ వాటర్ డ్రైన్ అయిపోయినా మీకు ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఆ 5 ఇంచ్లోని మళ్ళీ బోర్ కొట్టించవచ్చు. అర్థమైందండి? ఎందుకు చెప్తున్నాను? మళ్ళీ 5 ఇంచ్ బోర్లోనే మనం ఇంకొక హోల్, అంటే ఇదే మిషన్ తీసుకొస్తారు. ఈ మిషన్ తోటి ఇంకొక హోల్, అంటే 4 ఇంచ్ హోల్ అనేది పెట్టచ్చు. అదే 4 ఇంచ్ కేసింగ్ మనం కొట్టించాం అనుకోండి, 4 ఇంచ్లో ఇంకొక 3 ఇంచ్ కొట్టలేరు. ఎందుకంటే 3 ఇంచ్ బిట్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు. సో ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అందు గురించే చెప్తున్నారు. 6 ఇంచ్ అనేది మీకు రైతులకి, అది మనకి పొలాలకి వాటికి వేస్తారు. అంత కాస్ట్లీ బోర్ అయితే అవసరం లేదండి. అది 2-3 లక్షలు అయిపోతుంది. సో దానికంటే ఈజీ ఏంటంటే 5 ఇంచ్ బోరు మెయిన్ ఇంపార్టెంట్. 5 ఇంచ్ బోరు మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్లో చెప్పాను 4 ఇంచ్ బెటరా, 5 ఇంచ్ బెటరా, 6 ఇంచ్ బెటరా. 5 ఇంచ్ బెటరు. ఒక ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ కడుతున్నారంటే కంపల్సరీగా 5 ఇంచ్ కొట్టండి. ఒకవేళ ఎప్పుడైనా మీకు బోర్ ఆగిపోయినా అందులో మళ్ళీ 4 ఇంచ్ అనేది మనం కొట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం పైప్స్ గురించి చెప్దామండి. ఇక్కడ దింపేటప్పుడు చూసారు కదా, ఈ రాడ్లా కనిపిస్తున్నాయి. ఈ పైప్స్ తోటి వీళ్ళు డ్రిల్లింగ్ అయితే చేస్తారు. ఈ డ్రిల్లింగ్ అనేది ఒక్కొక్క పైపు లెంత్ 5 feet లెంత్ అండి. ఇవి కూడా మీరు చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తానంటే లెంత్స్ అనేది మీరు లెక్క పెట్టుకోవాలి. అంటే పక్కన ఒక కుర్చీ వేసుకొని ఒక మహా అయితే ఒక 2.5 hours మనకి బోర్ అనేది పడుతుంది. సో ప్రతి బిల్డర్ పక్కన ఎందుకు కూర్చుంటారంటే ఈ లెంత్స్ అనేది తేడా రాకుండా, అంటే చూడండి ఒకటి ఎక్స్ట్రా వేసేయడం తగ్గించడం అలా చేస్తారు, అలా రాకుండా, ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ పైపులు చూడండి, ప్లాస్టిక్ పైప్స్, సుధాకర్ పైప్స్ ఇస్తున్నాడు, ప్రీమియం పైప్స్. ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళు అడిగి మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ కన్నాలు పెట్టారు, ప్రతి పైప్కి కన్నాలు పెట్టారు చూడండి. మనం ఈ పైపులు 5 ఇంచ్ పైపులు దించినప్పుడు ఆ కన్నాలు ఎలా ఉపయోగపడతాయి అంటే లోపలికి, అంటే మట్టిలోంచి ఈ పైపుకి వాటర్ అనేది ఊరుతుంది అన్నమాట. ఆ ఊరిన వాటర్ ఈ పైపులోకి ఈ కన్నాల ద్వారా వచ్చి స్టోర్ అయిపోతుంది. ఆ పైపులో స్టోర్ అయిపోయి మనం మోటార్ బిగిస్తాం కదా, ఆ మోటార్ అనేది మనకి ట్యాంక్కి లాగుతుందండి. సో ఇదే అందు గురించే ఈ కన్నాలు అయితే పెడతారు. కంపల్సరీగా కన్నాలు అయితే పెట్టించాలి. ఇంకా చాలా ఉన్నాయండి ముందు కంప్లీట్ బోర్ గురించి ఒక్క వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది కొత్త ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇప్పుడు బోరు వాడాల్సిందే. కాబట్టి ఒకప్పుడులా కొలాయిలు కాదు కాబట్టి నేను అన్నీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వచ్చేసాను. ఇంకొక వీడియో చూస్తే చాలు, ఇంక మీ ఏ అవసరం ఉండదు. చూసారు కదా ఇక్కడ పైప్స్ అవి దించుతున్నారు. సో ఆల్రెడీ ఇక్కడ వాటర్ అయితే పడింది.
ఇలా ఫస్ట్ మాత్రం ఒక 10 అడుగుల వరకు పైప్ అయితే దించుతారండి. అంటే 6 ఇంచ్ పైప్ దించుతారు. ఆ తర్వాత నుంచే 5 ఇంచ్ కేసింగ్ పడుతుంది. ఆ 5 ఇంచ్ కేసింగ్ కూడా టోటల్ హోల్ అయిపోయాక, అంటే ఒక 150 అడుగులు కొట్టామనుకోండి, ఆ 150 అడుగులు హోల్ అయిపోయాకే మనం మొత్తం 150 అడుగులకి 5 ఇంచ్ కేసింగ్ అయితే వేస్తారు. ఆ పైపులన్నీ ఇప్పుడు చూపించిన పైపులన్నీ సుధాకర్ పైపులు అన్నీ కదా, అవన్నీ వేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బోర్ అండి. మొత్తం బోర్ అయిపోయాక మీరు మోటార్ అంటే V3 వేయాలా V4 వేయాలని స్టార్టింగ్లో చెప్పాను. సో V4 అయితే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే సింపుల్, దానికి షాఫ్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. షాఫ్ట్స్ అంటే మీకు చాలామంది మెకానికల్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంటే పట్టేది మాట, ఎప్పుడు పట్టేది మీకు సడన్గా కొన్ని రోజులు ఆగిపోయినా పట్టేస్తూ ఉంటాయి ఈ V3 మోటార్లో. V4 మోటార్లు అలా కాదు, అంత తొందరగా పట్టేవి. మినిమం ఒక 3 నెలలు ఆగిపోయినా పట్టేవి అన్నమాట. సో బాగా పనిచేస్తుంటాయి. అందుకే V4 చాలా కంపెనీలు ఉన్నాయండి. సుగ్నా ఉంది, మనకి టెక్స్మో ఉన్నాయి. టెక్స్మోలో 2 రకాలు ఉన్నాయి, ఆక్వా, టెరా అని. ఇలా ప్రతిదీ చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే V4 మోటార్ వేయించుకోండి. అదే మీరు 4 ఇంచ్ కేసింగ్ కంపల్సరీ V3 మోటార్ వేయించుకోవాలండి. ఎందుకంటే V4 మోటార్ అనేది లోపలికి వెళ్ళదు. ఓకేనా, అదే చెప్తున్నాను. అందుకే V3 అయితే ఓన్లీ 4 ఇంచ్కి, V4 అయితే 5 ఇంచ్కి వేసుకోవచ్చు. అంటే V3 V5 రెండు 5 ఇంచ్కి వేసుకోవచ్చు, లోపలికి వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక బోర్ వేసుకున్నప్పుడు ప్రైజింగ్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పబోతున్నాం అండి. సో ఇక్కడ చూస్తే మీకు డ్రిల్లింగ్ 85 రూపీస్. అంటే ఇప్పుడు ఒక 150 అడుగులు వేసాం అనుకోండి, లోతు ఆ 150 అడుగులకి అడుగుకి 85 రూపాయలు తీసుకుంటారండి. అండ్ టోటల్ 5 ఇంచ్ కేసింగ్ మనం దింపాలనుకుంటున్నాం అంటే ఆ 150 అడుగులకి 5 ఇంచ్ కేసింగ్ దింపాలంటే 160 రూపాయలు అడుగుకి తీసుకుంటున్నారు. చూసారు కదా అక్కడ పెట్టాను. 5 ఇంచ్ కేసింగ్ మొత్తం అన్నిటికి 150కి అడుగుకి 160 రూపాయలు. సో అంతేకాకుండా స్టార్టింగ్లో మీరు వీడియో చెప్పినప్పుడు బోర్ పడింది, ఒక పైప్ దింపారు అన్నాను కదా. స్టార్టింగ్ ఒక 10 అడుగులు దింపారు అని చెప్పాను. మనకు 10 కావాలంటే 10, 20 కావాలంటే 20 అడుగులు అది దింపుకోవచ్చు. అదే 7 ఇంచ్ కేసింగ్, దాన్నే 6 ఇంచ్ ఆర్ 7 ఇంచ్ అంటారండి. సో దానికి ఆ 20 అడుగులకు గాను లేదా 10 అడుగులకు గాను 220 రూపాయలు. మీకు నచ్చినంత, మీకు 20 అడుగులు కావాలంటే 20 అడుగులే దింపుతారు, లేదంటే 10 అడుగులతో చాలండి అంటే 10 అడుగులతో ఆపేస్తారు. సో దానికి 220 రూపాయలు. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, డ్రిల్లింగ్కి టోటల్ డ్రిల్లింగ్కి 85 రూపాయలు, 5 ఇంచ్ కేసింగ్ టోటల్ 150 అడుగులు వేయించుకుంటే అడుగు 160 రూపాయలు. అండ్ 7 ఇంచు మనకి 20 కావాలంటే 20, లేదంటే 10 కావాలంటే 10 అడుగులు వేయించుకుంటే ఆ 10 అడుగులకి 220 రూపాయల లెక్కన ఛార్జ్ చేస్తారు. సో అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ బేటా అంటే వీళ్ళు చూసారు కదా, చాలా కష్టపడి మొత్తం అంతా మోసుకొని వచ్చి వీళ్ళు ఆ మిషన్ కానీ అన్నీ వాళ్ళు ఓన్లీ హ్యాండిలింగ్ చేశారండి, రిస్క్తో హ్యాండిల్ చేశారు. సో మనకి 600 బేటా అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి కార్మికులకి రూపాయి ఊరికనే ఇచ్చేసినా మీరు ఏం బాధపడొద్దు, మీకు రిటర్న్ వచ్చేస్తుంది. దేవుడు ఏదో రూపంలో దాన్ని మీరు రిటర్న్ అయితే ఇచ్చేస్తారండి. సో లాస్ట్లో చూసారు కదా రాక్ డ్రిల్లింగ్, ఇదే ఇంపార్టెంట్ అండి. రాక్ డ్రిల్లింగ్ అంటే మీకు ఒక 50 అడుగులు దాటాక రాయి కానీ తగిలింది అనుకోండి, చాలామందికి రాయి తగలదు, మొత్తం శుద్ధతోటే వెళ్ళిపోద్ది. రాయి తగిలిందంటే ఆ రాయి దగ్గర నుంచి అడుగు 20 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అంటే మిషన్కి ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుందండి. సో దాని గురించి ఆ 20 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. డ్రిల్లింగ్ 85 అన్నాను కదా, 150 ఇంటూ 85 కొట్టండి, మహా అయితే 12,000 చిల్లర వస్తుంది. అండ్ కేసింగ్ 150 ఇంటూ అంటే 150 అడుగులండి. అంటే కాస్ట్ అనేది అడుగు 160 కదా, 150 ఇంటూ 160 కొట్టండి, దగ్గర 24,000 చిల్లర అనేది వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 7 ఇంచ్ కేసింగ్ మీకు చెప్పాను, ఐదర్ మీరు 10 అడుగులైనా కొట్టుకోవచ్చు, లేదంటే 20 అడుగులైనా కొట్టచ్చు. కానీ నేను 20కి క్యాలిక్యులేట్ చేస్తాను, ఒక 4,400 వస్తుందండి. టోటల్ మొత్తం ఒక బోర్కి ఎస్టిమేషన్ అలాగనా డ్రిల్లింగ్కి ఆ పైపులు దింపడానికి మీకు టోటల్ చేస్తే 12,000, 24,000, ఒక 4,400, 40,400 చిల్లర అయితే వస్తుంది. ఆ బేటా అనేది మామూలు అండి, అది పక్కన పెట్టండి. సో మ్యాక్సిమం 40,000తో అయిపోతుందండి ఒక 150 అడుగుల బోరు, 5 ఇంచ్ కేసింగ్. ఓకేనా. తర్వాత మోటార్ అనేది మీకు మహా అయితే ఒక 20,000 అవుతుంది. మొత్తం ఏ మోటార్ అయినా మినిమం 16 నుంచి 20,000 లోపే ఉందండి. ఈ 5 ఇంచ్ కేసింగ్ మీకు ఆ మోటార్ 4 గేజ్ మోటార్ ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక మీకు, స్టేజ్ 4 మోటారు. చూసారు కదా పైపులు దింపుతున్నారు పైనుంచి చూడండి, అవే మనకి కేసింగ్ పైపులు అండి. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, పైపులన్నీ 150 అడుగులు దిగే వరకు వెయిట్ చేయాలండి, కంపల్సరీగా చూపించాలి. మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. అదే కానీ మధ్యలో ఆగిపోయింది అనుకోండి,
మీరు డబ్బులు ఇవ్వద్దు, మొహమ్మే చెప్పండి. ఎన్ని అడుగులు కేసింగ్ వెళ్ళిందో అన్ని అడుగులకే డబ్బులు ఇవ్వండి. స్టార్టింగ్లోనే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చూసారు కదా, ఈ పైప్ టు పైప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మిస్ అవ్వద్దు. ఆ పైప్ టు పైప్ జాయిన్ చేసినప్పుడు గమ్ వేస్తారండి, ఆ గమ్ వేయకపోతే మళ్ళీ మధ్యలో ఎక్కడైనా పైపు ఊడిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ పైపు గమ్మింగ్ చేస్తున్నారు చూసారా. సో ఇదే ఆ గమ్మింగ్ అండి, మొత్తం గమ్మింగ్. ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా అలా ఉండిపోద్ది అన్నమాట. ఎక్కడ మధ్యలోని ఊడిపోవడం, జారిపోవడం ఉండదు. పైప్ టు పైప్ కిందకి దింపుతున్నప్పుడు 150 అడుగులు దింపుతున్నప్పుడు కొన్ని పైపులు మిస్ మ్యాచ్ అయిపోతాయి. ఒక పైపు నుంచి ఒక పైపు విడిపోతాయి. అలా విడిపోతే ఉపయోగం ఉండదు, మోటార్ దిగదు, మధ్య మధ్యలో ఆగిపోతుంటుంది. ఇన్ని కంప్లైంట్స్ ఉంటాయి. మీకు స్టార్టింగ్లోనే చాలా కంప్లైంట్స్ గురించి చెప్పాను. సో ఇదే ఆ పైపింగ్ అండి. సో ఇది కంప్లీట్ బోర్ కాన్సెప్ట్, సేఫ్టీలు, ప్రైజింగ్లు అన్నీ ఒక్క వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గాయ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.